శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. తులారాశికి ద్వితీయ స్థానంలో రవి బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. రవి నీచస్థితి పొంది ఉన్నాడు. శుక్రుడు తృతీయ స్థానంలో శత్రుక్షేత్రం ఉన్నాడు. పంచములో శని యోగంలో కనిపిస్తున్నాడు. షష్ఠస్థానంలో రాహు కూడా పర్వాలేదు. అలాగే అష్టంలో గురుడు వక్రగతి పొంది ఉన్నాడు. రాజ్యంలో కుజుడు నీచబడి ఉన్నాడు. వ్యయంలో కేతు ఉన్నాడు. ఈ తులారాశి వారికి ఉద్యోగం చేసేవాళ్ళకి మాత్రం స్పెసిఫిక్గా ఉద్యోగం వ్యాపారం కంటే ఉద్యోగం చేసేవాళ్ళకి మాత్రం ఉద్యోగ స్థలంలో కొంతవరకు చిన్న చిరాకులు పరాకులు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మనకి పెద్దగా తెలియదు, కానీ ఆఫీసుకి వెళ్ళి మేనేజ్మెంట్తో కూర్చొని మీటింగ్స్ కానీ మనం పెట్టుకుంటే ఆఫీస్ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మాత్రం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నాడో శుక్రుడు శత్రుక్షేత్రం ఉన్నాడు. కుజుడు రాజ్యంలో నీచబడి ఉన్నాడు. అంటే రాజ్యం అనే ప్రదేశంలో వాడు నీచు కూడా ఉన్నాడు. అంటే ఆ ప్రదేశంలో ఒక నీచ పరిస్థితికి సంబంధించిన ఒక గ్రహం కూర్చుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ రాజ్యం ఉండే ప్లేస్కి వెళ్తారో, చేసే ప్రొఫెషనల్ ప్లేస్కి వెళ్తారో అక్కడ మీకు అవమానపడే అవకాశం ఉంటుంది. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్వాలేదు, కానీ అఫీషియల్గా మీటింగ్స్ అంటే కొంతవరకు తగ్గించుకోవడం ప్రయత్నించేయండి. ఉద్యోగ రీత్యా పెద్ద డెవలప్మెంట్స్ ఉండదు. ఆర్థిక బలం ఏం పెరిగే అవకాశం కనబట్టలేదు. అలాగే వ్యాపారం కూడాను, వ్యాపారస్తులు కూడా వ్యాపారం ఇంటి దగ్గర నుండి మేనేజ్ చేసుకునే వరకు పర్వాలేదు, కానీ వ్యాపార స్థలానికి వెళ్ళి చేయాలంటే కష్టం. సినిమా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ గురించి ఏదో ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అది ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి. కొత్తగా ఎవరికి ఇవ్వకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఏదైతే ఇస్తారో అది మళ్ళీ మనకు వస్తుందా రాదా, లేకపోతే ఆ పని అవుతుందా లేదంటే 90% ఆ పని అవ్వకపోవచ్చు ఈ 15 రోజుల్లోని. సో ప్రొడ్యూసర్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే యాక్ట్రెసెస్ వీళ్ళందరూ కూడా కమిట్మెంట్ అవ్వడం కూడా కొంచెం 10 రోజులు ఆగి కమిట్మెంట్ అవ్వండి, న్యూ సిగ్నేచర్స్ ఏమైనా చేయాలనుకుంటే. ఓకే, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే మైన్స్, స్టోన్స్, ఆటోమొబైల్స్ సంబంధించిన వ్యాపారాలకి ఒక 10 to 12% కొంచెం పాజిటివ్గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్గానే కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి న్యూట్రల్గా ఉంది, పెద్ద ఎంకరేజ్మెంట్గా లేదు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఎంకరేజ్మెంట్గా లేదు. ప్రదేశంలో ఉన్నట్టుగా ఉండడం ప్రయత్నించి 15 రోజులు పెద్ద ప్రయత్నం చేసుకోకండి. ట్రేడింగ్లో పెద్ద ప్రాఫిట్స్ అయితే మనకు కనిపించదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయం, మంత్రం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఆరోగ్య స్థానంలో రాహు కూర్చున్నాడు. అలాగే అష్టంలో బృహస్పతి ఆయుష స్థానంలో కూర్చున్నారు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రం రాహు గాయత్రి మంత్రం, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నః రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి 15 రోజులు. అది కొంతవరకు ఆరోగ్య విషయంలో న్యూట్రల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు తెలియకుండానే అనారోగ్య స్థితికి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్, థైరాయిడ్ కనబడుతుంది. ఒక వయసు వచ్చిన వాళ్ళకైతే 35 దాటిన వాళ్ళకి, 60 లోపల వాళ్ళకి ఇది కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ కనబడుతుంది. కొంచెం జాగ్రత్త పడండి, పెద్ద డేంజర్స్ అయితే కాదు. ఈ మెడికల్ అస్ట్రాలజీ ద్వారా మనకు కనిపిస్తున్న విషయం ఇదొకటి. ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిసెంబర్లో మనకు 3వ తారీఖు తర్వాత మనకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనకు అక్కడ కొన్ని మార్పులు జరుగుతాయి. మనకు ఆ మార్పు ఏమిటి అంటే శని యాజ్ ఇట్ ఈజ్గా రిట్రాగ్రేషన్ కాకుండా నార్మల్గా వచ్చేసారు, కానీ బృహస్పతి యొక్క ప్రభావం కొంత ఎక్కువగానే కనబడేటట్టుంది. అంచేత మీరు ఇక్కడ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.